నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ మరణించిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ కొత్త నాటకానికి తెరలేపింది. మరి ఈ మరణంపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. మరి ఈ దుష్ప్రచారం కూడా మొత్తం రెచ్చగొట్టే విధానంగా ఉంది. మరి అసలు ఈ దుష్ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ రంగు పులిమారనే మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా రాష్ట్రంలో రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి పలువురు అంటున్నారు. సార్, మొత్తానికి ఏం జరుగుతుంది? వైసీపీ ఎందుకని ఇలా కొత్త నాటకానికి తెరలేపింది? ఈ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఈ విధంగా రెచ్చగొట్టడాన్ని మనం ఏ విధంగా చూడాలి సార్? ఇక్కడ మామూలుగా పాస్టర్ ప్రవీణ్ చనిపోవటం మీద ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే బదనాం చేయాలని రకరకాల కుట్రలు పైకి తీశారు. ఇక్కడ వాస్తవంగా ప్రవీణ్ పగడాల ఎట్లా చనిపోయాడు అనేది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఎట్లా, అసలు కారణం ఏంటి, ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అని. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే, ఈ వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఫోటోలు ఎవరు తీశారు అని ఇటువంటి కామెంట్లు పెడుతూ అనుమానాలు రేకెత్తే విధంగా చేస్తున్నారు. వాస్తవంగా ప్రవీణ్ పగడాల అతను హైదరాబాద్లో మల్కాజిగిరిలో స్టార్ట్ అయిన తర్వాత ఎల్బీ నగర్కి వచ్చి ఎల్బీ నగర్లో మందు కొన్నాడు. ఆ మందు 950 రూపాయలు పే చేశాడు. అతని ఫోన్పే నుంచే పేమెంట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలా చోట్ల మందు కొన్నాడు, లిక్కర్. ఇది కొంటున్నాడు, తాగుతున్నాడు అనేది చాలా చోట్ల అర్థమైపోయింది. అర్థమైపోవటమే కాకుండా అతనికి సంబంధించిన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఆ బయటికి ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, రోజుకొకటి ఎందుకు వస్తున్నది అనే దాని మీద వైసీపీ వాళ్ళు చాలా చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రోజుకొకటి ఎందుకు వస్తున్నది, రోజుకొకటి రావటానికి కారణం ఏంటి అంటే, దాదాపు ఒక 3,000 సీసీటీవీ ఫుటేజీల్ని చూడాల్సి వచ్చింది పోలీసులు. ఒక చోట కాదు కదా, హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి అతను ప్రయాణించిందంతా నేషనల్ హైవే మీదే. నేషనల్ హైవే మీద సీసీటీవీలు ఉంటాయి. ఇప్పుడే ఎవరో ఒక అతను కామెంట్ పెడితే చూశాను నేను. ఆ సీసీటీవీ కెమెరాలు ప్రవీణ్ పగడాల వస్తున్నాడని పెట్టారా, లేదు సీసీటీవీ ఆయన వెనకే పెట్టారా అని ఏదో ఒక కుంటి కామెంట్ పెట్టాడు. ఆయన వెనక పెట్టడం, ఈయన వెనక పెట్టడం, నీ వెనక పెట్టడం, నా వెనక పెట్టడం కాదు. ఆయన ప్రయాణించింది నేషనల్ హైవేలో. నేషనల్ హైవేలో సాధ్యమైనన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈయన కోసం పెట్టినవి కాదు. వాస్తవంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక లేకపోతే ఈ రోజున ఆ అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ కానీ, ఈ ఇంకొక అతను కొత్తగా క్యాండిడేట్ వచ్చాడు, వైసీపీకి సంబంధించిన లీడర్, అతను వైసీపీ మైనారిటీ మోర్చా లీడరు జాన్ బెల్లి లింగం అతని పేరు. అతని పేరుతో సహా చెప్తున్నాం, మీరు కావాలంటే వెతుక్కోవచ్చు. ఆ జాన్ బెల్లి లింగము జగన్మోహన్ రెడ్డి భార్యతోటి ఫోటోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అత్త విమలారెడ్డి అని ఉంటుంది కదా, ఆమె క్రైస్తవ మత ప్రచారకురాలు, ఆమెతోటి ఉన్నాయి. ప్లస్ పార్టీ లీడర్లతోటి మొత్తం ఫోటోలు ఉన్నాయి. ఆ జాన్ బెల్లి లింగము ఇప్పుడు వచ్చి చెప్తూ ఉన్నాడు, మేము అసలు ఎట్లయినా సరే పాస్టర్ల అందరినీ కూడగడతాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని కోల్దోస్తాం అంటున్నాడు. ఒక 5 నిమిషాలు బైబిల్ని తీసి పక్కన పెడితే మొత్తం అందరినీ కోతకు వస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే ఇంత రెచ్చగొట్టడం ఎందుకు? అతను పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ మల్కాజిగిరిలో ప్రారంభమైన దగ్గర నుంచి ఆగిన చోటల్లో మందు కొనుక్కుంటూ తాగుతూ 3 సార్లు కింద పడ్డాడు. మొత్తం 4 సార్లు. ఒకసారి అయితే మీకు ఇవాళ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది పోలీసుల దగ్గర నుంచి. అతను ఇట్లా ఒక పెద్ద ట్రక్కు వెళ్తూ ఉన్నది,
ఆ ట్రక్ పక్క నుంచి అతను వెళ్తూ ఇటు తలకాయ ఇట్లా అంటే ఆ ట్రక్కి దాదాపుగా ట్రక్కి తగిలి కింద పడ్డాడు, చచ్చిపోయేవాడు. ఇక్కడే చచ్చిపోయాడు, అసలు ఆంధ్ర దాకా పోకుండా తెలంగాణలోనే చనిపోయేవాడు. అయిపోయింది, పడ్డాడు. వెనకనే ఒక పెద్ద ఆర్టీసీ బస్సు వస్తూ ఉన్నది. ఆర్టీసీ బస్సు డ్రైవరు ఇతను పట్టం చూసి లారీ ఇట్లా ఉన్నది కదా ఇటు పడ్డాడు. అతను స్ట్రైట్గా ఆర్టీసీ బస్సు కనుక స్ట్రైట్గా వచ్చినట్టయితే ప్రవీణ్ అక్కడే చనిపోయి ఉండేవాడు, ఆర్టీసీ బస్సు కింద పడి ఉండేవాడు. ఆర్టీసీ డ్రైవర్ గొప్ప డ్రైవరు, అతను ఏం చేశాడంటే టక్కని ఇటు కట్టుకొట్టి వెళ్ళిపోయాడు. దాంతో ఇతను కింద పడి ఉన్నాడు. తర్వాత మళ్ళీ లేచాడు, వెళ్ళిపోయాడు. ఆ ట్రక్ ఆగలేదు. అక్కడి నుంచి వెళ్ళి 4 సార్లు కింద పడ్డాడు, లేచాడు, వెళ్ళాడు, మళ్ళీ మందు షాపుకి వెళ్తున్నాడు, మందు కొనుక్కుంటున్నాడు, మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. హెడ్ లైట్ పగిలిపోయింది, అన్నీ పోయినాయి. ఆ హెడ్ లైట్ని ఎవడో ఒక కుర్రాడు వచ్చి దాడితో కట్టి ఇట కట్టానండి, ఆయన ఇట విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి ఏదో పోలీసులు అడిగితే టీవీ ఎవరికో వాళ్ళకి చెప్పాడు. నువ్వు అట చెప్తావా అని పిల్లగాడిని బెదిరించారు ఈ క్రైస్తవ సంఘాల ఈ పాస్టర్ల వీళ్ళు వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని బెదిరించారు. ఆయన సహాయం చేశాడు, చెప్పాడు, నువ్వు వద్దయ్యా వెళ్ళొద్దు, మీకు ఆరోగ్యం బాగున్నట్లేదు అని చెబితే అతన్ని వెళ్ళి బెదిరిసి నువ్వు అట చెప్తావా, నువ్వు ఇట చెప్తావా అని బెదిరిస్తున్నారు. ఇంకొక అతను కేఏ పాల్ అని ఒక అతను ఉన్నాడు. అతను చాలా పెద్ద ఎవాంజలిస్టు, చాలా అసలు పెద్ద మత ప్రచారకుడు, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో పనిచేశానని చెప్తాడు, ప్రపంచంలో అన్ని దేశాలని ఒకచోట కూర్చోబెట్టానని చెప్తాడు, నేను స్పెషల్ ఫ్లైట్లో తిరిగానని చెప్తాడు. మరి బుర్ర దొబ్బిందో ఏంటో మనకు తెలియదు. ఆయన చెబుతాడు అసలు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోల్లో ఉన్నవాడు ప్రవీణ్ కాదట, మరెవరు, నువ్వున్నావా, ఎవరున్నారు, కేఏ పాల్ ఉన్నాడు అందులో. ఎవరున్నారో అంట అక్కడ చంపేసి, విజయవాడలోనే చంపేసి ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి పడేశారట. ఈ పిచ్చివాగుడంతా ఏంటి, నువ్వు పెద్ద, నువ్వు ప్రపంచవ్యాప్తంగా తిరిగిన వ్యక్తివి, ఇన్ని సీసీటీవీ కెమెరాలు ఉంటే అతన్ని ప్రవీణ్ని అక్కడ విజయవాడలో చంపి విజయవాడలో భుజాన్ని వేసుకొని వస్తుంటే కనపడతా నీకు, సీసీటీవీలో కనపడదా, ఎక్కడ కనపడదుట. అసలు ఆ వీడియోలో ఉన్నది అతన్ని చంపేసి ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి అక్కడికి ఆ చచ్చిపోయిన చోటకి రాజమండ్రి దగ్గర అక్కడికి పంపించేసి వేరే అతనికి గెటప్ వేసి తిప్పుతున్నారట ఆ వీడియోలన్నీ. అసలు ఏమన్నా బుర్ర ఉందా వీళ్ళకి? ఈ టైప్ ఆఫ్ ప్రచారం చేసుకుంటూ ఎంత ప్రచారం చేసినా అతను ఎవరో ఇంకొకతను ఉన్నాడు, అజయ్ అనే ఒకతను, అతను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ లీడరే. అతను చెప్తాడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక ప్రవీణ్ పగడాల మద్యం దాగినట్టు ఎవడన్నా రిపోర్ట్ ఇస్తే వాడు అంత చూస్తానంటాడు. అంటే మద్యం కొన్నాడు, పేటీఎం ఇది ఉంది, స్లిప్పులు ఉన్నాయి, అతని ఫోన్ నుంచి పే చేసిన ఆధారాలు ఉన్నాయి అన్నీ, అట్లా గనక నీకు రిపోర్ట్ వస్తే చంపుతాం అంటాడు. ఈ జాన్బెల్లి లింగమేమో నేను అసలు మొత్తం బైబిల్ పక్కన పెడితే మిమ్మల్ని అందరినీ చంపేస్తా అంటాడు, అందరినీ చంపుతాట. ఈ పిచ్చివాగుడు అందరికీ, క్రైస్తవ సోదరులందరికీ కూడా అర్థమైపోయింది. అసలు ప్రవీణ్ మద్యం తాగటం వల్ల 4 సార్లు ప్రమాదానికి గురైతే 3 సార్లు యేసుక్రీస్తు కాపాడాడు. నా గురించి ప్రచారం చేస్తున్నావు కదా, నువ్వు బతుకు అని చెప్పి 3 సార్లు యేసు ప్రభువు కాపాడాడు. 3 సార్లు యేసు ప్రభువు కాపాడితే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? 4వ సారి వెళ్ళి చచ్చిపోయాడు అంటే యేసు ప్రభువు కూడా కాపాడలేకపోయాడు. ఎన్ని అవకాశాలు ఇస్తాడు దేవుడు, కూడా ఎన్ని అవకాశాలు ఇస్తాడు మనిషికి. అట్లా 4వ ప్రమాదంలో చనిపోయాడు, 3 ప్రమాదాల్లో బతికాడు. అదంతా వదిలేసి నీకు ముందర 3 చోట్ల ప్రమాదాలు జరిగితే ఇంకా దానికి ఏం కథ చెప్తారో చూడాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయినట్టు మొత్తం అంతా తేట తెల్లంగా అక్కడంతా కనపడుతూ ఉంటే అజీవి హర్షకుమార్ వెళ్ళి చూపిస్తాడు,
ఇక్కడి నుంచి ఎట్ట దొరుకుతుందో చూడమని అతనే 4 సార్లు పడబోయాడు అక్కడ. ఆ వీడియో షూటింగ్ చేస్తుంటే అతనే పడబోయాడు కాలుజారి. మరి అంత ప్రమాదకరంగా ఉన్న దాంట్లో ఆగి బండి నడుపుతున్న వ్యక్తి పడిపోతే ఉంటాడా? అప్పటికి 3 సార్లు యాక్సిడెంట్ అయిన వ్యక్తి 4వసారి అతను పెట్రోల్ కొట్టించేటప్పుడు అవి కూడా వీడియోలు చూసాం కదా, ఇటు కదులుతున్నది హ్యాండిల్, నడపలేకపోతున్నాడు, బండినే నడపలేకపోతున్నాడు. విజయవాడ దగ్గరే ఆ పొజిషన్లో ఉన్నాడు. పోలీస్ చెప్పినా ఆగలేదు. నీకు అటువంటి వ్యక్తి చనిపోతే నువ్వు బైబిల్ పక్కన పెట్టి మొత్తం 5 నిమిషాల్లో అందరిని వేసేస్తానంటావా? ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అతను ఆ బెల్లి లింగం ఉన్నాడు కదా, జాన్ బెల్లి, ఆ జాన్ బెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలి. లేకపోతే వైసీపీ ఇట్లా మత కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు జీవి హర్షకుమారు మత కలహాలు రెచ్చగొట్టడానికి ఒక మతాన్ని అనుకూలంగా ప్రచారం చేయటానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కేఏ పాల్ రంగంలో దిగాడు. వీళ్ళిద్దరితో పాటు అజయ్ రంగంలో దిగాడు. ఇప్పుడు ఇంకా ఈ ముగ్గురు వల్ల కావట్లేదు, ఈ ముగ్గురు ఫెయిల్ అయ్యారని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్గా జాన్ బెల్లి లింగంని దింపాడు. ఆ జాన్ బెల్లి లింగం వచ్చి పబ్లిక్లో చెప్తూ ఉన్నాడు, మొత్తం పాస్టర్లందరూ తిరుగుబాటు చేయాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తూ ఉన్నాడు. అందుకని తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్ప ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఫ్లేరప్ చేసే వాళ్ళు అదుపులోకి రారు. మరి ఇటువంటి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.